ఎమ్మెల్యే ఎమ్మెల్సీలకు కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రికి లేఖ రాస్తున్నారు బీజేపీ ఎమ్మెల్సీ అంజిరెడ్డి గారు అంటున్నారు. అసలు ఫండ్ రావట్లేదా, ఎందుకు ఇవ్వట్లేదా అని ఒకసారి ఎమ్మెల్సీ గారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. ఎమ్మెల్సీ గారు, గవర్నమెంట్ ఏమో అందరికీ ఫండ్ ఇస్తున్నాం, మీరేమో రావట్లేదు అంటారు, ఎందుకు ఇస్తలేమని మీరు అడిగినరా? నేను ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట్లాడినా. 3,00,000 కోట్ల బడ్జెట్లో 3,20,000 కోట్ల బడ్జెట్లో 1% పెడితే 3,000 కోట్లు. ఈ 3,000 కోట్లో ఎంతమంది ఉన్నారు? 160 మంది ఉన్నారు. 160 మందిలో 20 కోట్లు వస్తుంది. అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగేది 5 కోట్లే, 5 కోట్లే, 0.5% కూడా కాదు. ఎస్డిఎఫ్ ఫండ్ ఇస్తున్నాం అంటున్నారు. ఇక్కడ 0.5% కాదు. ఎవరికి ఇస్తారో చూపి, ఎవరికి ఇస్తారో చూపి. అరే, ఒక ప్రజాప్రతినిధి తనకుండే ఊర్లో, తనకుండే కాన్స్టిట్యున్సీ లెవెల్లో ఏదైనా పని కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు ఇచ్చి పని చేపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికన్నా నీళ్ళు కావాలి, ఒక మూరి పలిగిపోయింది, లేదా స్కూల్ గోడ కలిపోయింది, ఇంకొకటి ఏదైనా ఇమీడియట్లీ కావాలి, దానికి అది పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో నుంచి మీకు కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మీకు కూడా ఇచ్చారు. మరి మీకు ఇచ్చినప్పుడు మీరు పని చేశారు కదా. మరి పని చేసినప్పుడు మీతో పాటు మీరు ఆలోచన చేయాలి కదా. అట్లా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉన్నారు. కానీ ఆపోజిషన్లోకి ఇస్తలేడా? ఓన్లీ అంటే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళకైనా ఇస్తున్నాడా? ఎవరికి ఇస్తలేరు, అది ఎవరికి ఇస్తలేరు. అధికార పార్టీ వాళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్ ద్వారా ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకి వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉన్నారు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు అనుకో, హక్కు ఉంటుంది వాళ్ళకు, అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మరొక పక్క మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సంబంధించి మోడీ మైనా అయిపోయింది, సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిండు, బీజేపీ పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. మీరేమి ఇక్కడ తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటారు. ఆ రిజల్ట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అది బీహార్, ఇది ఆంధ్రప్రదేశ్. అది ఉప ఎన్నికల్లో ఏమైందంటే ప్రజా తీర్పును స్వాగతిస్తాం. మా నితిన్ నవీన్ గారు కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఒకటే అన్నారు, ప్రజా తీర్పును స్వాగతిస్తామని చెప్పాడు. స్వాగతిస్తున్నప్పుడు మేము స్వాగతిస్తాం. ప్రజా తీర్పులో గతంలో ఏంటంటే ఈవీఎంలో హ్యాక్ చేసిర్రు, ఈవీఎంలో తను గెలిచారు. మరి ఈరోజు ఆ మాట చెప్పని ఈలో జ్ఞానోదయమైంది వాళ్ళకు. ఆ మాట చెప్పినాక మాట్లాడతాం. మేము ఒకటే అన్నాడు నితిన్ నవీన్ గారు, ఎక్కడ పొరపాటు జరిగింది దానికి మేము ప్లాన్ చేస్తాం, ఆలోచిస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం, ఏ విధంగా ఉందో ఒకసారి అనాలిసిస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎమ్మెల్సీగా లాస్ట్ ఇయర్ మంచి మెజార్టీతో గెలుపొందారు మీరిద్దరు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి, దాని మీద హడావిడి జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఇక్కడ పడబోతుందని అనుకుంటున్నారా? ఏ ఇంపాక్టు? వాళ్ళ ఇంపాక్టా? ఆ ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్? ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఏం పడదు. మేధావులు ఉన్నారు. అవినీతిని అంతం చేసి అభివృద్ధిని ముందు తీసుకుపోయే పార్టీ కేవలం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అవినీతి లేకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా ఇంకొకటి మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ పార్టీలు అయినా కానీ ఇప్పుడు మా అన్ని 22 రాష్ట్రాల్లో మాది ఎన్డీఏ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ ఉంది. ఏ ఒక్క రూపాయి అవినీతి జరిగింది ఎక్కడన్నా? అదే మాకు చాలా బలం. ఆ బలంతోనే మేము ఎక్కడ పోనీకన్నా ఆస్కారం ఉంటుంది. మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, అన్నీ అవినీతిలే ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది, అవినీతి అన్నీ బయట పెడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు బయట పెడతా ఉన్నారు, మినిస్టర్ బయట పెడతా ఉన్నారు, అన్నీ బయట పెడతా ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రజలు, యూత్ ఏం ఆలోచిస్తారంటే అవినీతి లేకుండా అభివృద్ధిని ముందు తీసుకుపోయే పార్టీకి మనం సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరి ద్వారా, 119 మంది ఎమ్మెల్యేలకు 40 మంది ఎమ్మెల్యేస్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా సెంట్రల్లో మాది ఉంది, ప్రతి ఎంపీకి మేము ఇస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఈడ 3 పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. అందరికీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నామా లేదా 5 కోట్లు? ఆ విధంగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. నేను ఆ రోజు కూడా ప్రెస్ మీట్ పెట్టి ఒకటే మాట్లాడినా. 3,00,000 కోట్ల బడ్జెట్లో 3,20,000 కోట్ల బడ్జెట్లో 1% పెడితే 3,000 కోట్లు. ఈ 3,000 కోట్లో ఎంతమంది ఉన్నారు? 160 మంది ఉన్నారు. 160 మందిలో 20 కోట్లు వస్తుంది. అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము అడిగేది 5 కోట్లే, 0.5% కూడా కాదు. ఎస్డిఎఫ్ ఫండ్ ఇస్తున్నామంటున్నారు. ఇక్కడ 0.5% కాదు. ఎవరికి ఇస్తారో చూపి. అరే, ఒక ప్రజాప్రతినిధి తనకుండే ఊర్లో,
తన ఉండే కాన్స్టెన్సీ లెవెల్లో ఏదైనా పని కావాలంటే వాళ్ళ దగ్గర డబ్బులు ఉంటే ఇమీడియట్లీ వాళ్ళు ఇచ్చి పని చేపించడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరికన్నా నీళ్ళు కావాలి, ఒక మోరి పలిగిపోయింది, లేదా స్కూల్ గోడ కలిపోయింది, ఇంకొకటి ఏదైనా ఇమీడియట్లీ కావాలి, దానికి అది పని చేయడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో నుంచి మీకు కూడా ఇచ్చిన ముఖ్యమంత్రి గారు మీకు కూడా ఇచ్చారు. మరి మీకు ఇచ్చినప్పుడు మీరు పని చేశారు కదా, మరి పని చేసినప్పుడు మీతో పాటు మీరు ఆలోచన చేయాలి కదా. అట్లా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీతో డిమాండ్ చేస్తూ ఉన్నా. కానీ ఆపోజిషన్లోకి ఇస్తలేడా? ఓన్లీ అంటే అధికారంలో ఉన్నటువంటి అధికార పార్టీ వాళ్ళకైనా ఇస్తున్నాడా? ఎవరికి ఇస్తలేరు, అది ఎవరికి ఇస్తలేరు. అధికార పార్టీ వాళ్ళకి ఏం చేస్తుందంటే వాళ్ళకు అవసరం ఉన్నప్పుడు వాళ్ళ మినిస్టర్ ద్వారా ఏదైనా స్పెషల్ డెవలప్మెంట్ ఫండ్లకి వాళ్ళకి అమౌంట్ ఇస్తూ ఉన్నాడు. వాళ్ళకి అమౌంట్ ఇచ్చారు అనుకో, హక్కు ఉంటుంది వాళ్ళకు, అది ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. సార్, మరొక పక్క మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికలకు సంబంధించి బీజేపీకి సంబంధించి మోడీ మైనా అయిపోయింది. సాక్షాత్తు బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఉప ఎన్నికల్లో ఓడిపోయిండు, బీజేపీ పార్టీ పని అయిపోయింది అని అంటున్నారు. మీరేమి ఇక్కడ తెలంగాణలో వచ్చేటువంటి ఎన్నికల్లో బీజేపీ అధికారంలోకి వస్తుందని అంటున్నారు. ఆ రిజల్ట్స్ను మీరు ఎట్లా చూస్తారు? అది బీహార్, ఇది ఆంధ్రప్రదేశ్. అది ఉప ఎన్నికల్లో ఏమైందంటే ప్రజా తీర్పును స్వాగతిస్తాం. మా నితిన్ నవీన్ గారు కూడా నేషనల్ ప్రెసిడెంట్ ఒకటే అన్నారు, ప్రజా తీర్పును స్వాగతిస్తామని చెప్పిండు. స్వాగతిస్తున్నప్పుడు మేము స్వాగతిస్తాం. ప్రజా తీర్పులో గతంలో ఏంటంటే ఈవీఎంలో హ్యాక్ చేసిర్రు, ఈవీఎంలో తను గెలిచారు. మరి ఈరోజు ఆ మాట చెప్పు, ఈలో జ్ఞానోదయమైంది వాళ్ళకు. ఆ మాట చెప్పినాక మాట్లాడుతాం. మేము ఒకటే అన్నాడు నితిన్ నవీన్ గారు, ఎక్కడ పొరపాటు జరిగింది దానికి మేము ప్లాన్ చేస్తాం, ఆలోచిస్తాం, మీటింగ్ పెట్టుకుంటాం, ఏ విధంగా ఉందో ఒకసారి అనాలిసిస్ చేస్తామని కూడా చెప్పడం జరిగింది. మీరు ఎమ్మెల్సీగా లాస్ట్ ఇయర్ మంచి మెజార్టీతో గెలుపొందారు మీరిద్దరు. నెక్స్ట్ ఎమ్మెల్సీ ఎలక్షన్ రాబోతున్నాయి, దాని మీద అడావిడి జరుగుతుంది. ఆ ఇంపాక్ట్ ఏమన్నా ఇక్కడ పడబోతుందని అనుకుంటున్నారా? ఏ ఇంపాక్ట్? వాళ్ళ ఇంపాక్టా? ఎలక్షన్ రిజల్ట్స్ ఇంపాక్ట్? ఆ ఇంపాక్ట్ ఇక్కడ ఏం పడదు. మేధావులు ఉన్నారు. అవినీతిని అంతం చేసి అభివృద్ధిని ముందు తీసుకుపోయే పార్టీ కేవలం ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ. 12 సంవత్సరాల నుంచి ఏ ఒక్క అవినీతి లేకుండా పోతూ ఉన్నది. అదేవిధంగా ఇంకొకటి మీరు చూస్తూ ఉన్నారు, ఎక్కడ ఏ పార్టీలు అయినా కానీ ఇప్పుడు మా అన్ని 22 రాష్ట్రాల్లో మాది ఎన్డీఏ ఉంది, కొన్ని రాష్ట్రాల్లో డైరెక్ట్ భారతీయ జనతా పార్టీ ఉంది. ఏ ఒక్క రూపాయి అవినీతి జరిగింది ఎక్కడన్నా? అదే మాకు చాలా బలం. ఆ బలంతోనే మేము ఎక్కడ పోనీకన్నా ఆస్కారం ఉంటుంది. మిగతా పార్టీలు, కాంగ్రెస్ పార్టీ ఉన్నాయి, అన్నీ అవినీతిలే ఉన్నాయి. ఇప్పుడు చూడు, ఇక్కడ 2 సంవత్సరాలు అయిపోయింది, అవినీతి అన్ని బయట పెడతా ఉన్నారు. ఎమ్మెల్యేలు బయట పెడతా ఉన్నారు, మినిస్టర్ బయట పెడతా ఉన్నారు, అన్నీ బయట పెడతా ఉన్నారు. దాన్ని బట్టి ఆలోచించుకోవాలి. ప్రజలు, యూత్ ఏం ఆలోచిస్తారంటే అవినీతి లేకుండా అభివృద్ధిని ముందు తీసుకుపోయే పార్టీకి మనం సపోర్ట్ చేస్తామని చెప్తా ఉన్నాం. నేను ఒకటే కోరుతా ఉన్నా మీ అందరి ద్వారా, 119 మంది ఎమ్మెల్యేలకు 40 మంది ఎమ్మెల్యేస్కి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా సెంట్రల్లో మాది ఉంది, ప్రతి ఎంపీకి మేము ఇస్తూ ఉన్నాం. ఈ పార్టీ ఆ పార్టీ అని చూడకుండా ఈడ 3 పార్టీలు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ ఉంది, బీజేపీ పార్టీ ఉంది, ఎంఐఎం పార్టీ ఉంది. అందరికీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నామా లేదా 5 కోట్లు? ఆ విధంగా ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ తరఫు నుండి ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ సార్. ఇది అసలు ఎంపీలకు ఏ విధంగా అయితే కూడా కాన్స్టిట్యూషనల్ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నారో ఎమ్మెల్యేలకు, ఎమ్మెల్సీలు అందరికీ కూడా ఇవ్వాలని డిమాండ్ చేస్తుండే. మొన్న జరిగినటువంటి ఉప ఎన్నికల ఫలితాలు ఏవైతే వచ్చాయో, ఉప ఎన్నికల ఫలితాలు తెలంగాణ మీద కానీ, తెలంగాణలో రాబోయేటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల మీద కానీ ఎటువంటి ప్రభావం పడదు. ఆ ఎన్నికలకు సంబంధించి కూడా దాన్ని స్వాగతిస్తున్నామంటూ ఎమ్మెల్సీ ప్రజా తీర్పును కూడా మేము స్వాగతిస్తున్నామంటూ కూడా ఎమ్మెల్సీ అంజిరెడ్డి అంటున్నారు. కెమెరామ్యాన్ కోటితో శ్రీధర్, RTV, హైదరాబాద్.